మీడియా వారికి ముందుగా నమస్కారం. ఈరోజు నేను టవర్ ఎక్కి చచ్చిపోదా అని నిర్ణయం తీసుకున్నా. ఎందువల్లంటే మంగళగిరి పోలీసు వారి వల్ల, డిఎస్పీ మురళీకృష్ణ వీరాస్వామి గారి వలన. అలానే వీరాస్వామి గారికి నాకు ఎటువంటి విరోధం లేదు, కానీ నాకు 2024 నవంబర్ వరకు నా పైన ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు సార్. కానీ ఈరోజు నా మీద గతంలో సీఏ గారు మళ్ళీ కొత్తగా వచ్చిన వీరాస్వామి గారు వచ్చి ఇదంతా ఫాల్స్ కేసులు ఈ పోత ఏం ఉండవని చెప్పి ధైర్యం చెప్పిన ఆయన తర్వాత మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కూడా 4 ఫాల్స్ కేసులు కట్టారు. అదేమంటే ఆయన ఏం చెప్తారంటే ఈ ఫాల్స్ కేసులే నేను కాదన్ను, నా పై అధికారి డిఎస్పీ మురళీకృష్ణ కట్టమంటే కట్టా, పిఏ సాంసరావు కట్టమంటే కట్టా, బెల్లా కట్టమంటే కట్టా, లేకపోతే నువ్వు కూడా ఎవరినన్నా రాజకీయ నాయకులతో చెప్పించుకో, లేదా సిలబల్ సీన్తో చెప్పించుకో, లేకపోతే 100 మంది వడ్లపూడిలో కమ్మోళ్ళలాగా తెచ్చుకుంటే మరి ఆ గతంలో జరిగిన మీకు బట్టలోటి తీసి సోషల్ మీడియాలో పెట్టారు సార్. 2024 నవంబర్ 21 రత్నాల చెరువులో. అది ఈ రోజు 15 నెలలు అయింది, కానీ ఇంతవరకు మాకు దాంట్లో న్యాయం జరగలేదు సార్. వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ రిమాండ్కి పంపించడం కానీ చేయలేదు. 150 మంది వచ్చి నన్ను ఒక్కడిని కొట్టి దాడి చేసి నా భార్య తెలిసి ఇంటికాడ నుంచి వచ్చింది సార్. ఆమె తెలిసి ఇంటికాడ నుంచి వస్తే సీసీ ఫుటేజ్ ఉంటే ఆమె నాతో వచ్చిందని చెప్పి ఫాల్స్ కేసు పెడితే ఈ పోలీసులు పెట్టించుకొని ఫాల్స్ కేసు కట్టి అది తప్పుడు కేసు సార్. వాస్తవంగా దానికి ఆధారాలు ఉన్నాయి. అది నేను నిజాయితీగా అడుగుతున్నానని ఈ డిఎస్పీ కానీ ఇప్పుడు వచ్చిన సీఏలు గతంలో వినోద్ కుమార్ కానీ ఇప్పుడు వీరాస్వామి గారు కానీ నేను నిజం మాట్లాడి నాకు న్యాయం చేయమంటున్నానని ఆ 15 నెలల క్రితం కేసులో ఇప్పుడు నా మీద నెంబర్ ఆఫ్ కేసులు అని అంటే మా ఇల్లు బాగలు కొట్టారు మా బంధువులు. ఆ కేసులోనూ అది సీఏ గారు పోలీసులు కూడా పంపించారు నైట్. కానీ తెల్లారు నా పైన వాళ్ళు 25 ఏళ్ల క్రితం కేసు తప్పుడు కేసు కట్టారు. అట్లాగే మొన్న ఒక ఉప్పరోళ్ళు మా ఇల్లు బాగలు కొట్టారు. వాళ్ళు దండు మా ఇంటికి కట్టారని నేను తీసినందుకు అది అద్దాలు ఇల్లంతా దవసం చేస్తే వాళ్ళని ఈ రోజు వరకు కేసు కట్ల వాళ్ళ రిమాండ్కి పంపిలా, వాళ్ళకి శిక్ష లేదు. అంతే నా మీద అయితే మాత్రం 2 సార్లు రిమాండ్కి పంపించారు సార్. మా ఇంటికి మాకు డబ్బులు ఇవ్వాల్సింది మేము లీగల్గా ఎన్ఐ యాక్ట్ కోర్టులో జరుగుతుంటే వాడు మా ఇంటికి వచ్చి నన్ను కాలంలో దోశాడు. ఆ వీడియో కూడా చూశారు సీఏ వీరాస్వామి గారు. వాళ్ళదే తప్పు, ఈ కేసు నిలవదన్నారు. ఇలాగ ఇన్ని రకాలుగా ఆ సీఏ వచ్చాము, ఈ సీఏ ఆడి తప్పు అంటున్నాడు, ఇంకో చేస్తే ఈడి తప్పు అంటారు. ఈ విధంగా వాళ్ళు తప్పులు చేస్తా వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఆ డిఎస్పీ చెప్పాడని, లేకపోతే బెల్లా చెప్పాడని, వేరే సాంసరావు చెప్పాడని ఈ విధంగా నన్ను అసలు ఆఖరికి నేను సంవత్సరం నుంచి వీళ్ళ దెబ్బకి ఊళ్ళోనే ఉండలేదు సార్. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఒక ఇల్లు అమ్ముకున్నా ఆల్రెడీ. డిఎస్పీ చెప్పాడని, డిఎస్పీ మీరు ఆడ ఉండొద్దు అంటే ఆయన మాటలు నమ్మి ఇల్లు అమ్ముకున్నాను సార్ రత్నాల చెరువులో. అట్లాగే ఇప్పుడు ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వద్దని ఈసీఏ గారు చెబితే ఇప్పుడు 8 నెలల నుంచి అక్కడే ఉండలేదు, అద్దెలకు ఇచ్చాము. అయినా కూడా నా మీద ఎవడో రోడ్డును పోయేవాడు సాగర్ అనేవాడు, ఎవడో నాకు తెలియదు, వాడితో గేదెలకు వస్తాడంట, వాడితో ఎస్సీ కేసు పెట్టించారు సార్. వాడు నాకు తెలియదు, అసలు తెలియనివాడితో ఎస్సీ కేసు పెట్టారు. ఏంది పోలీసు వీరాస్వామి గారిని అడిగితే పై అధికారులు పెట్టుకున్నారు, పెట్టించానని చెబుతున్నారు సార్. అంటే ఇప్పుడు మా డిమాండ్ ఒకటే సార్, నా మీద నెంబర్ ఆఫ్ కేసులు అని 4-5 కేసులు చేసి ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు పీడీ యాక్ట్ కడతానని వీరాస్వామి గారు బెదిరిస్తున్నారు సార్. పీడీ యాక్టే కాదు, ఇప్పుడు నా మీద ఉన్న రౌడీ షీట్ కానీ నా పైకి కట్టిన 4-5 తప్పుడు కేసులు కానీ మొత్తం కూడా తీసేయాలి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నా. మీ మీడియా ద్వారా న్యాయం జరిగిద్దని ఆ భగవంతుడిని ఆశిస్తున్నా. లేదంటే నేను మళ్ళీ ఇంకోసారి ఈ టవర్ ఎక్కువ లేదా ఇందా కృష్ణానదిలో దూకుదాం అనుకున్నా. వాస్తవం మార్నింగ్ వీడియో ఉంది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు అడ్డగించి నన్ను తోసేయడంతో నేను వచ్చి ఇక్కడ టవర్ ఎక్కాను. ఇప్పుడైనా ఈ టవర్ వల్ల మీ ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ భగవంతుడు. ఓకే, థ్యాంక్ యూ.